బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి హరీష్ రావు ఆదిలాబాద్ చేరుకున్నారు. జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను ఆయన పరామర్శించనున్నారు. హరీష్ రావు వెంట జోగురామన్న, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా పలువురు సీనియర్ నేతలు ఉన్నారు. మంత్రి వివేక్ క్యాన్వోపై దాడి కేసులో సుమన్ కు 14 రోజుల రిమాండ్ విధించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నేడు జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది. ఈ అరెస్టులు ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలేనని పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు ఆదిలాబాద్ చేరుకున్నారు. జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను ఆయన పరామర్శించనున్నారు. హరీష్ రావు వెంట జోగురామన్న, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా పలువురు సీనియర్ నేతలు ఉన్నారు. మంత్రి వివేక్ క్యాన్వోపై దాడి కేసులో సుమన్ కు 14 రోజులు రిమాండ్ విధించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నేడు జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది. ఈ అరెస్టులు ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలేనని పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రీజ. ఇటు మంత్రి వివేక్ కాన్వాయ్ పై దాడి కేసులో అరెస్ట్ అయ్యి నిన్న అరెస్ట్ చేసి ఇటు ఆదిలాబాద్ జైలుకు తరలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కలిసేందుకు మాజీ మంత్రి హరీష్ రావు నేడు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు మాజీ మంత్రి జోగు రామన్న, ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావుతో పాటు చిన్నయ్యలతో పాటు ఇటు అసూబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఇటు బోర్డు ఎమ్మెల్యే అనిల్ జాదవ్లతో కలిసి ఇటు బాల్క సుమన్ పరామర్శించేందుకు ఆదిలాబాద్ జైలు వద్దకు చేరుకున్నారు. మరి ఈ క్రమంలో ఇటు ఈ జైలు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ శ్రేణుల రాకతోటి జిల్లా కేంద్రంలో ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. అయితే ఏదైతే మొన్న కేతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు వెళ్తున్నటువంటి క్రమంలో ఇటు అక్కడ వాగ్వాదం చోటు చేసుకుని పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పాటు ఆ క్రమంలోనే వస్తున్నటువంటి మంత్రి కార్మిక శాఖ మంత్రి వివేక్ తో పాటు ఎంపీ వంశీకృష్ణకు సంబంధించిన కాన్వాయ్పై దాడికి పాల్పడ్డారంటూ మొన్న నిన్న జరిగినటువంటి ఏదైతే ఉందో ఆ క్రమంలోనే వాగ్వాదం చోటు చేసుకుని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షునిపై ఇటు 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఇటు నిన్న సాయంత్రం బలవంతంగా అరెస్ట్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఇప్పటికే అరెస్టు పర్వంలో 6గురిపై కేసు నమోదు చేయడంతో ముగ్గురు సహా బాల్క సుమన్ తో పాటు ముగ్గురిని నిన్న సాయంత్రం వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. మరి ఈ క్రమంలో 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించిన నేపథ్యంలో ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. మంచిర్యాల జిల్లాలో ఈ అరెస్టులకు అరెస్టులకు నిరసనగా జిల్లా బంద్ కు కూడా పిలుపునిచ్చారు. మరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో వ్యాపార వర్గాలు, విద్యా సంస్థలు కూడా స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొన్నాయి. మరి ఈ క్రమంలోనే అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసిందని చెప్పేసి హరీష్ రావు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తూ నేడు అది బాల్క సుమన్ ను పరామర్శించేందుకు రాష్ట్ర నాయకులతో పాటు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నాయకులతో జైలు వద్దకు ఆదిలాబాద్ జిల్లా జైలు వద్దకు చేరుతున్నారు. మరి ఈ క్రమంలోనే ఇటు జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో భారీ బలగాలను మోహరించారు. మరి ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రస్తుతం జైలు వద్దకు చేరుకున్నటువంటి హరీష్ రావు ఇటు ముఖ్య నాయకులతో కలిసి ఇక్కడ ములాఖాతు కోసం ఇటు జైలు వద్దకు ఇటు దానికి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ పూర్తి చేసి లోపలికి వెళ్లేందుకు కూడా సిద్ధమయ్యారు. మరి దీనికి సంబంధించి ఇప్పటికే జైలు అధికారులు సంబంధిత పత్రాలను కూడా రెడీ చేసి దానికి సంబంధించినటువంటి సంతకాలు తీసుకుని ములాఖాతు నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పొచ్చు. మరి ఈ క్రమంలోనే ఇటు మొన్న జరిగినటువంటి ఏదైతే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించింది మంత్రి వివేక్ తో పాటు ఎంపీ వంశీకృష్ణ కూడా అరాచక ధోరణి, ఇటు అధికార పోలీసు ధన బలగంతో చట్టాలను తుంగలో తొక్కినటువంటి పరిస్థితి, ఇటు కాంగ్రెస్ ఇటు బాల్క సుమన్ పై అక్రమ కేసులు నమోదు చేయడం అనేది ఒక అరాచక వైఖరికి పరాకాష్ట అంటూ హరీష్ రావు కూడా ధ్వజమెత్తినటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్ పార్టీ మంత్రులు, అధికారం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇటు కాంగ్రెస్ మార్కును ఇటు గూండాగిరి రాజ్యం వెళ్తూ ఇటు హంగు వచ్చిన చోట కిడ్నాపులు కూడా చేసేందుకు ప్రయత్నిస్తున్నటువంటి క్రమంలోనే ఇటు తమ పార్టీకి సంబంధించినటువంటి కూటమి అభ్యర్థులు ఎవరైతే కూటమికి సంబంధించి పోటీ చేసి గెలుపొందినటువంటి 14 మంది కౌన్సిలర్లను కూడా కాపాడుకునే క్రమంలోనే ఇటు బాల్క సుమన్ అక్కడ వెళ్తానంటే పోలీసులు కూడా అడ్డుకోవడం, ఆ క్రమంలోనే జరిగినటువంటి ఈ అల్లర్ల నేపథ్యంలో కావాలని అక్రమ కేసులు బనాయించారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఆరోపిస్తున్నారు. ఇటు హరీష్ రావు కూడా హంగు వచ్చినటువంటి కిడ్నాప్లకు ప్రయత్నించి బీఆర్ఎస్ పార్టీ
ఆదరణ చూసి ఓర్వలేకని అడ్డదారిలో చైర్మన్ పీఠాలు దక్కించుకునే మంత్రి వివేక్ ఇటు ఎంపీ వంశీకృష్ణ కూడా ఇలా చేస్తున్నారని చెప్పేసి దుయ్యబట్టారు. మరి దీనికి సంబంధించి భూములు కబ్జా చేసినట్లే పదవులు కూడా కబ్జా చేస్తున్నారు. అయితే కంపల్సరీ ఈ అక్రమ కేసులను ఆ, ఏదైతే ఆ, ఈ అక్రమ కేసులను తొలగించి ఇటు బాల్కసుమను విడుదల చేయాలని చెప్పేసి హరీష్ రావు డిమాండ్ చేశారు. మరి ఈ క్రమంలో ఏం జరుగుతుందో అనేటువంటి ఉత్కంఠ పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పొచ్చు. మరి ఇటు ఆదిలాబాద్ జిల్లా జైలు పరిసర ప్రాంగణ అంతా కూడా పోలీసు బలగాలతోటి నిండిపోయింది. మరి ఉత్కంఠ పరిస్థితులు కూడా నెలకొన్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది శ్రీజ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేష్.